చేపల పులుసు అందరూ చేస్తారు, కానీ నేను ఈరోజు చూపించబోయే ఈ చేపల పులుసు మీరు ఎప్పుడూ తినుండరు. ఇంకా ఇందులోనే ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఏంటి ఫిష్ ఫ్రై ఇంత సింపుల్గా చేస్తారా అని మీరు అవాక్ అవుతారు. ఇంత సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం సూపర్బ్. ఫ్రై ఇంకా పులుసు కోసం ముందుగా ఫిషెస్ని మంచిగా వాష్ చేసి ఉప్పు, పసుపు, కారం, కావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపి ముక్కల్ని ఒక 15 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు అలా పక్కన పెట్టిన ముక్కల్ని బాగా కాగుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసేయండి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో? చూస్తుంటే నోరూరిపోతుంది కదా. నిజం చెప్పండి, ఈ సండే అయితే మా ఇంట్లో పండగే. నాన్ వెజ్ ఫిష్ అంటే నమ్మరు కదూ. అంతే, ఇంకా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. రోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై, పులుసు, పెప్పర్ చికెన్ ఫ్రై, ఇంకా పన్నీర్ బుర్జీ, ఇలా చాలా రకాలు చేసాం. ఇప్పుడు పులుసు కోసం చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు మన మసాలాకు వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియాలు, ఇంకా జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేయండి. నెక్స్ట్ కొద్దిగా టమాటా పేస్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన సీక్రెట్ మసాలాని ప్రిపేర్ చేద్దాం. మిరియాలు, లవంగాలు, చెక్క, ఇంకా ఇలైచి, ఈ 4ని ఇలా దంచి మంచిగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాండీలోకి ఫిష్ వేపగా మిగిలిన ఆయిల్ వేడయ్యాక అందులో 1 స్పూన్ మెంతులు, అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ముందుగా పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ వేసేసేయండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక గుప్పెడు కరివేపాకు లీవ్స్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పసుపు, ఉంటే రాళ్ళు ఉప్పు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా మీ రుచికి తగ్గట్టు కారం, చక్కగా దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా వేయించి, చేపల పులుసు అంటేనే చింతపండు కంపల్సరీ. చింతపండు నుంచి చింతపండు గుజ్జును తీసి ఇలా వేసేసుకోండి. పులుపు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. అక్కడక్కడ మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే కింద అంటుకుపోతుంది మసాలా. ఒక్క ఉడికొచ్చాక చూసారా ఎలా ఉందో? ఆహా, టెంప్టింగ్ ఉంది కదా. ఇప్పుడే వాటర్ వేయొద్దు, ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసేయండి, చేప ముక్కల్ని. అయితే చేప ముక్కలు అందరూ మంచి మంచి ముక్కలన్నీ ఫిష్ లో వేసి చేస్తూ ఉంటారు. ఇక్కడ మేమేం చేసామంటే ఫ్రై కోసం మంచి మంచి ముక్కలు పెట్టి, పులుసు కోసం మాత్రం ఫిష్ హెడ్ ఇంకా టైల్ ని మధ్యలో చిన్న చిన్న పీసెస్ ని పెట్టుకున్నాం. అవన్నీ పేర్చేసాక వాటర్ పోసేసుకోండి. ఆల్రెడీ ఫిషెస్ ఫ్రై చేసినవి కాబట్టి ఇలా కదపాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్ గరిటతో కలుపుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని వేసేసేయండి. చక్కగా కలపండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ వదిలేయండి. అంతే, ఇంకా మీ ఫిష్ పులుసు కర్రీ రెడీ. ఇప్పుడు ఇందులో మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఎంత కావలిస్తే అంత వేసుకోండి. అదన్నమాట ఈరోజు మా ఇంట్లో ఫిష్ పులుసు ఇలా చేసుకున్నాం. మరి మీరు ఎలా చేస్తారన్నది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు డిఫరెంట్ గా చేస్తే ఒక్కసారి దీన్ని మాత్రం ట్రై చేయడం మర్చిపోదు. కంపల్సరీ ట్రై చేయండి. తర్వాత మీరే వచ్చి మళ్ళీ కమెంట్ సెక్షన్ లో థ్యాంక్స్ చెప్పేస్తారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. చూడ్డానికి మాత్రం చికెన్ కర్రీలా అనిపిస్తుంది కదా, ఇది ఫిష్ కర్రీనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.